ఈరోజు వరదానము. ఈశ్వర్య మర్యాదల ఆధారంపై విశ్వం ఎదుట ఉదాహరణగా అయ్యే సహజయోగి భవ. విశ్వం ఎదుట ఉదాహరణగా అయ్యేందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు ఏవైతే ఈశ్వర్య మర్యాదలు ఉన్నాయో వాటి అనుసారంగానే నడుస్తూ ఉండండి. విశేషంగా అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకుంటే పూర్తి రోజంతటి జీవితం మహాన్గా అయిపోతుంది. అమృతవేళలో విశేషంగా తండ్రి నుండి శక్తి నింపుకొని శక్తి స్వరూపంగా అయ్యి నడవటం ద్వారా ఏ కార్యంలోనూ కష్టం అనుభవం అవ్వదు. అంతేకాక జీవితాన్ని మర్యాదపూర్వకంగా గడపటం ద్వారా సహజ యోగి యొక్క స్థితి కూడా స్వతహాగా తయారైపోతుంది. అప్పుడు విశ్వం మీ జీవితాన్ని చూసి తమ జీవితాన్ని తయారు చేసుకుంటుంది.